బ్రేకింగ్ న్యూస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని అభియోగాలు రావడంతో గుంటూరు సిఐడి పిఎస్లో కేసు నమోదు చేశారు. కేఆర్ సూర్యనారాయణ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులపై అయితే మరో కేసు కూడా ఫైల్ అయింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏ కేసులో ఇతని మీద కేసు నమోదైంది శివ? ప్రసన్న, మొత్తం చూసుకుంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను ఇప్పటికే సిఐడి అధికారులు ఈ రోజు ఉదయం హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులో తీసుకొని విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు. దాదాపుగా గంట సేపటి నుంచి కూడా ఆయన విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు ఇప్పటికే నటి జత్వానీ కేసు సంబంధించి కూడా ఆయనపై కేసు నమోదైంది. దాంట్లో ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు. రెండో అంశానికి సంబంధించి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కి సంబంధించి కూడా ఆయన దాంట్లో ఏటుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఏదైతే గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణకి సంబంధించి అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఆందోళన చేసిన పరిస్థితి, అంటే ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆందోళన చేసిన సమయంలో మీరు గనక ఆందోళన చేస్తే గనక ఇబ్బందులు పాలవుతారని చెప్పి తుపాకీ పెట్టి బెదిరించి తనని చంపుతానన్నారని చెప్పి కూడా ఆయన గతంలోనే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే వీటన్నిటికి సంబంధించి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కానీ రాణాకి సంబంధించి కానీ కొన్ని కేసులకు సంబంధించి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందంతో పాటు సిఐడికి ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులపై గుంటూరు సిఐడి కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే మరొక కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులపై 3 కేసులు అయితే నమోదైన వీటన్నిటికి సంబంధించి 3 కేసులకు సంబంధించి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ చేపడతా ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.